ఒక ఊర్లో గోపాలుడు అనే రైతు ఉండేవాడు. అతనికి ఒకే ఒక్క ఆవు. ఆ ఆవు పాలిచ్చి అతని కుటుంబానికి జీవనాధారం అయ్యేది. గోపాలుడు ఆ ఆవును చాలా ప్రేమతో చూసుకుంటుండేవాడు. గ్రామంలోని అందరూ కూడా అతని నిజాయితీగలవాడిగా మెచ్చుకునేవారు. ఒకరోజు గోపాలుడు ఆ ఆవుకు గల గుంటను శుభ్రపరుస్తుండగా అక్కడ ఒక ప్రకాశించే వెండిగంట కనిపించింది. ఆశ్చర్యపోయిన గోపాలుడు ఆ గంటను ఆవు మెడకు కట్టేశాడు. ఆ గంటమ్రోగిన ప్రతీసారీ ఆవు మరింత పాలిస్తుండేది. గోపాలుడు ఆనందంతో మిగిలిపోయాడు. ఈ గంట మాంత్రికమయ్యుంటుంది అని ఊరివాళ్లు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఆవు ఇచ్చే పాలితో గోపాలుడి జీవితం మెరుగుపడింది. రోజురోజుకు అతనికి ధనం చేరింది. ఇంతలో గోపాలుడి మనసులో అత్యాశ పెరుగుతూ వచ్చింది. ఒక గంట ఇంత ధనమిస్తే ఇంకా గంటలు ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. ఒక రాత్రి చీకటిలో గుంటలోకి దిగి మరిన్ని గంటలు వెతకసాగాడు. మట్టిని తవ్వినా, రాళ్లు తొలగించినా ఏమీ దొరకలేదు. అయినా ఆగలేదు. ఇంకా లోతుగా తవ్వాలి అని ప్రయత్నించాడు. అయితే గుంటలో జారిపడిపోయి గారెపడ్డాడు. ఉదయాన్నే గ్రామస్థులు చూసి అతన్ని బయటకు తీశారు. గోపాలుడి అత్యాశ కళ్లకు కట్టుగా మారింది. ఆవు కూడా గాయపడింది. మాంత్రిక గంట కూడా తెగిపోయింది. ఇక ఆవు పాలు ఇవ్వటం తగ్గింది. కొద్ది రోజుల్లో గోపాలుడు మళ్లీ పేదరికంలోకి చేరాడు. ఊరి పెద్దలు అతన్ని పిలిచి, అత్యాశ ఎప్పుడూ నష్టం చేస్తుంది. చేటులో ఉన్నది సరిపెట్టుకోవాలి అని బుద్ధి చెప్పారు. ఆ రోజునుండి గోపాలుడు మారిపోయాడు. మరలా అత్యాశ చెయ్యకుండా నిజాయితీగా పనిచేశాడు. కొంతకాలంలో మళ్లీ అతని జీవితం నిలకడగా మారింది. నీతి: అత్యాశ పెరిగితే ఉన్నదీ పోతుంది. తక్కువతో సంతోషంగా ఉంటే చాలు. అదే నిజమైన సంపద. ఒక గ్రామంలో రామయ్య అనే కష్టం చేసే రైతు ఉండేవాడు. అతనికి భార్య లక్ష్మమ్మ, 2 పిల్లలు. చిన్నపాటి భూమి మాత్రమే ఉన్నప్పటికీ రామయ్య ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి పొలానికి వెళ్లి కష్టపడి పనిచేసేవాడు. అతని పొలంలో మామిడి చెట్లు ఉండేవి. ఆ చెట్లను తన పిల్లలలాగానే చూసుకునేవాడు. నీళ్లు పోసి ఎరువులు వేసి ఎంతో ప్రేమగా పరిరక్షించాడు. కాలం గడిచింది. ఒక సంవత్సరం మంచి వర్షాలు పడటంతో చెట్లన్నీ పండ్లతో నిండిపోయాయి. రామయ్య ఆనందంతో మామిడి పండ్లు కోసి మార్కెట్కు అమ్మడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే గ్రామానికి ఓ ధనవంతుడు వచ్చాడు. అతను రామయ్య పండ్లను చూసి, నీకున్న పండ్లన్నీ నేను కొంటాను, కాని చాలా తక్కువ ధర ఇస్తాను అన్నాడు. లక్ష్మమ్మకి కోపం వచ్చింది. ఇంత కష్టం చేసి పెంచిన పండ్లకు ఇంత తక్కువ ధరా అని ఆగ్రహించింది. కాని రామయ్య ఆలోచించి, మన కష్టం విలువైనది, దాన్ని తక్కువచేసి చూడకూడదు అని ధైర్యంగా చెప్పాడు. ధనవంతుడి ఆఫర్ను తిరస్కరించాడు. మరి కొద్ది రోజుల తర్వాత పండ్ల ధర పెరిగింది. నిజాయితీగా ఎదురుచూసిన రామయ్యకు మంచి లాభం వచ్చింది. గ్రామంలోని చాలామంది ఆశ్చర్యపోయారు. ధనవంతుడి భయంతో అమ్మేసి ఉంటే నష్టమయ్యేది అని అందరూ చెప్పుకున్నారు. రామయ్య మాత్రం కష్టం చేసిన వాడికి దేవుడు దక్కాల్సిన ఫలాన్ని తప్పకుండా ఇస్తాడు అని వినయంగా చెప్పాడు. రామయ్య సంపాదించిన డబ్బుతో ఇంటిని బాగుచేసి పిల్లల చదువుకు పెట్టుబడి పెట్టాడు. గ్రామం మొత్తానికి ఆదర్శంగా మారాడు. అప్పుడే అందరికీ అర్థమైంది, కష్టపడి పనిచేస్తే ఫలితం ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తుంది. నీతి: కష్టం చేసినవాడికి కష్టఫలం తప్పకా లభిస్తుంది. సహనం, నిజాయితీ, స్వాభిమానంతో ఉన్నప్పుడు జీవితం నిజంగా వెలుగులు చూస్తుంది.